బట్ మీరు భాష తెలుగు భాష మాత్రం నార్మల్గా అందరూ మాట్లాడే తెలుగు భాష మీరు మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ మాట్లాడితే మాత్రం మీరు పక్కా ఇంకా ఫక్తు తెలంగాణ వ్యక్తిగా మాట్లాడతారు. అంటే ఎగ్జాక్ట్గా యాక్సెంట్ అలాగే ఉంటుంది. హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము నారాయణగూడలో ఉండేవాళ్ళం. నారాయణగూడలో ఇంట్లోనేమో ఈ భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళం. బయట అంటే మిత్రులందరూ వాళ్ళే కదమ్మా. మాది పెద్ద టీం ఉండేది గల్లీ క్రికెట్ అని. గల్లీ క్రికెట్ అని దాని క్యాప్టెన్ ఏమో ఈ ఆర్టిస్ట్ చంద్ర కూడా తెలంగాణ, వైకుంఠం తెలంగాణ, నరసింహరావు గారు తెలంగాణ. మాకు చంద్ర క్యాప్టెన్ అనమాట. ఇక ఆ పోట్లాట్లు అన్ని తెలంగాణలోనే ఉంటాయి కదా జనరల్గా. నీ గల్లా పట్టుకుంటాం మాట్లాడడం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది కదా సాయిపల్లి బాడకం అని, అది మాకు చాలా కామన్ వర్డ్ అనమాట అక్కడ. నేను ఈ సినిమాలో బాడకం బట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మేము మా ఇంటి పక్కన రెడ్డి కాలేజ్ అని ఉంది, ఆడపిల్లల కాలేజ్ అనమాట. సో ఈవినింగ్ అనేటప్పటికి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఊరికి అట్లా వాక్కి వెళ్తాం కదా, ఆ టీనేజెస్ ఇది ఉంటుంది కదా. వెళ్తుంటే మాకు ఒక లీడర్ అనమాట, జ్ఞానేశ్వర్ అని ఒకటి ఉండేవాడు. వాడికి అప్పుడు జాబ్ వచ్చింది. సో వాడి గ్లామర్, వాడు ఇంతే ఉండేవాడు. కానీ మా మీద డామినేషన్, ఎందుకంటే వాడి జాబు మాకు డబ్బులు ఖర్చు పెట్టేది వాడే, టీ తాగించాలో ఇవన్నీ అని. సో వాడు వెనకాల మేము నడుస్తూ వాడు ముందెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తుండేవాడు అనమాట. మేము వెనకాల నిలబడుతుండే ఉండేవాడు. ఒకసారి అట్లా వెళ్తున్నామమ్మా, వెళ్తుంటే ఒక ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. వాడు ఏదో అన్నాడు ఆ అమ్మాయిని. అమ్మాయి వెనక్కి తిరిగి చక్కగా పోరాదురా బాడుకోవు అంది. అదే డైలాగులు పెట్టారు. నేను మొన్న డబ్బింగ్ అయిన తర్వాత శేఖర్తో అన్నా, సార్ ఇది మా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంటే చక్కపోరాదు, అయ్యో మాట వింటే ఆ మాట కూడా పెట్టేసేవాళ్ళం కదా, చక్కగా పోరాదురా బాడకం అన్నది చూడమని. ఈ అమ్మాయి డైరెక్ట్గా బాడకం ఉంటుంది కదా, చక్కగా పోరాదురా బాడకం బలిసిందా అని అంది అనుకోండి, ఇంకో నెటివిటీ వచ్చేది అనమాట. ఓకే, అట్లా తెలంగాణ ప్రాంతంలో ఈ పదాలన్నీ చాలా చాలా కామన్గా వాడతారు. సాలి అనే వర్డ్ ఇవన్నీ వాడతాం. అంటే మా భూమి సినిమాలో కూడా చాలా ఉంటుంది అన్నమాట. అసలు నిజంగా మా అదృష్టవశాత్తు సెన్సార్ వాళ్ళు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు, చాలా ఉంటాయి అన్నమాట అలాంటి మాటలు. అంటే ఇంకొంచెం హార్ష్గా ఉంది. అంటే పల్లెటూరు పదాల్లో బూత్ కదమ్మా, అది కలిసిపోయింది జనజీవన స్రవంతిలో. అక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తండ్రిని కూడా ఏనాన్న నువ్వు అంటారు, ఆంధ్ర ప్రాంతంలో బాపు అనేది ఎక్కువ, పాపు నాన్న నువ్వు అంటే నువ్వు అంటావు, సింగులర్ గా అంటారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో జనరల్ గా మీరు అంటారు, నాన్నని కూడా నాన్నగారు మీరు అని మాట్లాడే ఒక అలవాటు ఉంది. ఇక్కడ చాలా పర్సనల్ గా సింగులర్ గా కూడా పిలుస్తుంటారు అమ్మని నాన్న. మేము తాతగారిని నాన్నగారు అనే పిలిచేవాళ్ళు ఆ జనరేషన్లోనే. మేము నాన్నగారిని నాన్నగారే అంటాం. నా బిడ్డలు మటుకు నన్ను నాన్న అంటారు. అవును, కరెక్ట్. కానీ ఏదైనా మనం నాన్నగారు అనేటప్పటికీ ఏదో డిస్టెన్స్ చేస్తూ ఉంటుంది, నాన్న అనేటప్పటికీ ఇంకొంచెం క్లోజ్నెస్ వస్తుంది. ఆ డేస్లో ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఉండాలనుకునేవాళ్ళు, ఫాదర్కి తండ్రికి మధ్య కొంచెం డిస్టెన్స్ ఉండాలనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయేమో. ఇప్పుడు అలా ఇష్టపడలేదు అసలు. పిల్లలు నాన్న మీదే ఎక్కేస్తున్న రోజులు కదా ఇక్కడ. Congrats to iDream for reaching 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to iDreams.